హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పవన్ కొప్పర్తి విరచిత అంశంగా సెల్ ఫోన్ స్క్రీన్ ఈజ్ న్యూ ఓపియం టు ది యూత్ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. సెల్ ఫోన్ స్క్రీన్ ఈజ్ న్యూ ఓపియం టు ది యూత్. ఇక వినండి ఈ అంశాన్ని. ఏ అర్ధరాత్రో నిద్రపోయేటప్పుడు తప్పితే మిగతా సమయమంతా స్మార్ట్ ఫోన్ అంటిపెట్టుకుని ఉంటున్న రోజులు ఇవి. ఆ చిట్టి తెర కారణంగా మన మెదడులో ఒక భారీ రసాయన యుద్ధమే జరుగుతోంది. ముఖ్యంగా సంతోషానికి కారణమయ్యే డోపమైన్ విడుదలపై ప్రభావం పడుతుంది. ఫోన్ చూడటం వల్ల అధిక పాళ్లలో విడుదలయ్యే ఈ హార్మోన్ ఒక డ్రగ్లా పనిచేసి మొబైల్ ఫోన్లకు మనుషులను బానిసలుగా మారుస్తుంది. మరి దీని నుంచి బయటపడటం ఎలా? పడలేమా? డ్రగ్స్, డిజిటల్ బానిసత్వం ఒకలాంటివే. డోపమైన్ అనేది మెదడులో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆనంద రసాయనం, ప్లెజర్ కెమికల్. అది మస్తిష్కంలో సంకేతాల బట్వాడాకు ఉపయోగపడే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అవయవాల కదలికలను నియంత్రించడానికి కీలకమే. ఏ పని మీదైనా ఏకాగ్రత, ఉత్సాహం కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసినప్పుడు, కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, లక్ష్యాలను సాధించినప్పుడు విడుదలయ్యేది సహజమైన డోపమైన్. ఇది మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మాదక ద్రవ్యాల సేవనం, జూదం ఆడటం, అతిగా జంక్ ఫుడ్ తినటం మాదిరిగానే ఫోన్లో రీల్స్ చూడటం వల్ల ఈ ప్లెజర్ కెమికల్ అధికంగా విడుదలవుతుంది. కృత్రిమ డోపమైన్గా చెబుతున్న ఈ రసాయనం వల్ల అనేక అనర్థాలు చుట్టుముడుతున్నాయి. సహనం తగ్గిపోవటం, కోపం పెరిగిపోవటం లక్షణంగా మారింది. అతిగా డిజిటల్ తెరలను చూడటం వల్ల మెదడులో భౌతిక మార్పులు జరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఆనందాన్ని ఇవ్వటం కంటే ఆనందం కోసం పరితపించేలా చేస్తున్నాయి. ఒక రీల్ను చూస్తున్నప్పుడు వచ్చే సంతోషం కంటే ఆ తరువాతి దాంట్లో ఏముందో అనే ఉత్సుకతతో విండోను స్క్రోల్ చేసేలా చేస్తుంది. అనుకోకుండా నచ్చిన రీల్ కనపడినా, మన పోస్ట్కి లైక్ వచ్చినా, ఆన్లైన్ గేమ్లో గెలిచినా డోపమైన్ ఒక్కసారిగా అధికంగా విడుదలవుతుంది. దీన్నే డోపమైన్ స్పైక్ అంటారు. మెదడు ఆ సంతోషానికి అలవాటు పడి ఇంకా ఇంకా కావాలని కోరుకోవటం డోపమైన్ లూప్. ఆ కిక్ కోసం తెలియకుండా చేసే ప్రయత్నమే చాలామందిని మొబైల్ ఫోన్లకు బానిసలుగా మార్చేస్తుంది. పర్యవసానంగా పనుల మీద, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కొందరిలోనైతే భ్రమలు కలగడం, అలసట, నిద్రలేమి బాధించటం, జ్ఞాపక శక్తి మందగించటం జరుగుతాయి. ముఖ్యంగా పిల్లల్లో సహనం తగ్గిపోయి చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. ఒక సర్వే ప్రకారం 2024లో భారతీయులు స్మార్ట్ ఫోన్లలో గడిపిన మొత్తం సమయం 1,00,000 కోట్ల గంటలు. అంటే 17 లక్షల మంది జీవితకాలం. సగటు భారతీయుడు రోజు 6-7 గంటలు ఇంటర్నెట్లోనే గడుపుతున్నాడు. లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధనల ప్రకారం 2000 సంవత్సరంలో మనిషి ఏకాగ్రత సగటున 12 సెకండ్ల పాటు ఉండేది. షార్ట్ వీడియోల రాకతో అది 8 సెకండ్ల 25 సెకండ్స్కి పడిపోయింది. రీల్స్ ఎక్కువగా చూడటం వల్ల చాలామంది మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బలహీనపడి నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలైతే
నచ్చిన రీల్స్, వీడియోలు చూసినప్పుడే కాకుండా వాటికి సంబంధించిన ఊహల్లో తేలియాడినప్పుడు కూడా డోపమైన్ విడుదలవుతున్నట్లు గుర్తించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ అన్నా లెమ్కే వారి బృందం ఒక అధ్యయనం సాగించింది. డిజిటల్ తెరలకు బానిసలైన వారిని నెల రోజుల పాటు వాటికి దూరంగా ఉంచారు. మొదటి 10 నుంచి 14 రోజులు వారిలో తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి, చికాకు కనిపించాయి. 30 రోజులు పూర్తయ్యేసరికి 80% మందిలో ఆందోళన తగ్గి సహజమైన పనులపై ఆసక్తి పెరిగినట్లు గుర్తించారు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులైతే సోషల్ మీడియాకు బానిసలైన వారి మెదడు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారి మెదడు తీరుతెన్నులు ఒకేలా ఉన్నట్లు గమనించారు. దీంతో చిన్నారులు, యువత డిజిటల్ తెరలకు బానిసలుగా మారకుండా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా స్వీయ పరిమితులు అనేవి తప్పనిసరి. చైనాలో మైనర్లు ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాను రోజుకు 40 నిమిషాలకు మించి వాడడానికి వీల్లేదు. రాత్రి 10 తర్వాత డిజిటల్ సర్వీసులను నిలిపివేసేలా యూత్ మోడును తప్పనిసరి చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసింది. మలేషియా కూడా అలాంటి చర్యలే చేపట్టింది. సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ నిపుణులు సహజమైన ఆనందం కోసం ఒక రోజంతా ఫోన్, ఇంటర్నెట్, రుచికరమైన ఆహారానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. మానసిక నిపుణుడు డాక్టర్ క్యామెరన్ సెఫా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. పిల్లల బాగు కోరి భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా చట్టం ద్వారా సామాజిక మాధ్యమాల వినియోగానికి వయోపరిమితి విధించేందుకు ప్రయత్నిస్తుంది. ఏపీ సర్కారు సైతం 16 ఏళ్లలోపు చిన్నారులు సామాజిక మాధ్యమాలు వినియోగించడంపై నియంత్రణ తీసుకురావాలని యోచిస్తుంది. ప్రభుత్వాలు తీసుకునే చర్యలతో పాటు ఎవరికి వారు డిజిటల్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాల వాడకంపై పరిమితులు విధించుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ తీసుకోవటం అత్యావశ్యకం అంటూ పవన్ కొప్పర్తి అందజేసిన అంశం సెల్ ఫోన్ స్క్రీన్ ఈజ్ న్యూ ఓపియం టు ది యూత్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.